నమస్కారం. దివ్యాంగ్ సారథి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన దిశగా దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 50,000 నుంచి 3,00,000 వరకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయడానికి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించిన దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని, 33 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 25 నుంచి 30 యూనిట్లను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతుందని, ఈ నెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అప్లై చేసుకునే వెబ్‌సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడుతుంది. దానిపై క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. అలాగే మన ఛానెల్‌లో కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దానిపై క్లిక్ చేసి ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫోన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే పూర్తి వీడియోను రేపు మన ఛానెల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానెల్‌ని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలిసిన దివ్యాంగులందరికీ ఈ ఛానెల్ యొక్క లింకును షేర్ చేయండి. ఇక పథకం యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే, చిన్న వ్యాపారాలు చేసుకునే దివ్యాంగులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా పూర్తి సబ్సిడీతో 50,000 రూపాయలను బ్యాంకు అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన దివ్యాంగులకు ఈ 50,000 రూపాయలను పూర్తి సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని, వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ₹1,00,000 రుణానికి ఎంపికైన దివ్యాంగులు 80,000 సబ్సిడీ లభిస్తుందని, తిరిగి ₹20,000 బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుందని, ఈ ₹20,000 బ్యాంకు నిర్దేశించిన వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే 2,00,000 రుణానికి ఎంపికైన దివ్యాంగులు ₹1,40,000 సబ్సిడీ లభిస్తుందని, మిగిలిన ₹60,000 బ్యాంకుల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. చివరగా 3,00,000 రుణానికి ఎంపికైన దివ్యాంగులు ₹1,80,000 సబ్సిడీ లభిస్తుందని, మిగతా ₹1,20,000 బ్యాంకు వారు నిర్దేశించిన వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుందని, కాబట్టి అర్హులైన దివ్యాంగులందరూ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని అధికారులు కోరారు. ఏ జిల్లాకు ఎన్ని యూనిట్లు మంజూరైన విషయం స్థానిక దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా తెలుసుకోవాలని, అలాగే వెబ్‌సైట్‌లో కూడా పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన అర్హతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కనీసం 40% దివ్యాంగత్వం కలిగి ఉండాలి. వయస్సు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. గ్రామాల్లో నివసించే దివ్యాంగులకు 1.5 లక్షలు మరియు పట్టణాల్లో నివసించే దివ్యాంగులకు 2 లక్షల ఆదాయం పరిమితి కలిగి ఉండాలి. ఈ పథకం కింద గత 5 సంవత్సరాల్లో ఎలాంటి రుణాన్ని పొంది ఉండకూడదు. రేషన్ కార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది దివ్యాంగులున్నా ఈ పథకం ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే ఈ రేషన్ కార్డులో ఉన్న దివ్యాంగులు ఎవరైనా ఒకరు గత 5 సంవత్సరాల్లో ఈ రుణాన్ని పొందినట్టుంటే, మిగతా వారు కూడా 5 సంవత్సరాల వరకు ఈ పథకానికి అనర్హులు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే కొద్దిగా చదువుకొని ఏదైనా కంప్యూటర్ పరిజ్ఞానం గానీ, ఇతరత్రా షాపులు నిర్వహించే వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, మిగతా వారికి తర్వాత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలను ఒకసారి పరిశీలిద్దాం. 40% పైబడిన సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండవలెను. ఆధార్ కార్డు, లేటెస్ట్‌గా తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రము. ఒకవేళ ఆదాయ ధృవీకరణ పత్రం ఇప్పుడు లేకున్నా, మీరు ఈ పథకానికి అర్హులైన తర్వాత కూడా సమర్పించాల్సి ఉంటుంది. నివాస ధృవీకరణ పత్రము. కొన్ని జిల్లాల్లో ఆధార్ కార్డుని నివాస ధృవీకరణ పత్రం కింద అంగీకరిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం నివాస ధృవీకరణ పత్రం కావాలని అడుగుతున్నారు. కొన్ని జిల్లాల్లో తెల్ల రేషన్ కార్డునే ఆదాయ ధృవీకరణ పత్రంగా అంగీకరిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ఆదాయ ధృవీకరణ పత్రం మీ సేవ నుండి ఉండాలి అంటున్నారు. ఒకవేళ మీ దగ్గర ఆదాయ ధృవీకరణ పత్రం లేకుంటే మీ సేవలో అప్లై చేసిన రిసిప్ట్ నంబర్ ఎంట్రీ చేసినా కూడా సరిపోతుంది. కానీ మీరు లోన్‌కు అర్హులైన తర్వాత మాత్రం ఖచ్చితంగా అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. వయస్సు నిర్ధారణ పత్రం. చదువుకున్న వారికి 10వ తరగతిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. చదువుకోని వారికి ఆధార్ కార్డు గానీ, పాన్ కార్డు గానీ అడుగుతున్నారు. విద్యార్హతలు. ముందుగా చెప్పినట్లు మీరు చదువుకున్న మెమోలు, సర్టిఫికేట్లతో పాటు ఏదైనా టెక్నికల్ అంశానికి సంబంధించిన సర్టిఫికేట్లు మీ వద్ద ఉన్నట్లయితే, వాటిని సమర్పించినట్లయితే మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే చదువు రాని వారు కూడా చింతించాల్సిన అవసరం లేదు. వారికి కూడా సమాన అవకాశాలు కల్పించబడతాయి. మీరు చేసే వ్యాపారాన్ని బట్టే రుణాలు మంజూరు చేయబడతాయి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ కావాలి. దీనిని సాధ్యమైనంత మట్టుకు మీ వికలాంగత్వం కనిపించేలాగా అప్లోడ్ చేయండి. ఈ నెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోబడతాయి. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని సమాచారాలు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి, దివ్యాంగులందరూ దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.